అక్క ఎంత పడ్డాయి అక్క మీకు? 75 పడ్డాయి రెండు. వయసు ఎంత ఉంటాయి? 2.5. ఎందుకు బ్రో పడ్డదొడులు ఉన్నారు అంటే తీసుకుపోయి సాక్కొని గిట్టుబాటు అవుతుందా ఈ సాక్కుంటే? ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? పాలు ఎంత పోతున్నాయి మీవి? అంతే. తక్కువ ఇంట్లో కోసుకుంటారా ఏదానికి కోసుకుంటారా? దానికి వస్తే ఫ్యాట్ ప్రకారమా? ఫ్యాట్ ఎంత వస్తే అంత మీరు 50 నుంచి 60 పడతాయి. 50 నుంచి 60 పడతాయి అంతేనా? ఇప్పుడు ఇవి కొన్నారు కదా, వీటికి మీకు బుల్ ఉందా లేకపోతే సెమన్ చేపించుకోవాలి? ఈ రెండైనా ఏమైనా తీసుకుంటున్నారా? ఈ రెండు. సో వీళ్ళు వచ్చేసి 2 పడ్డదుల్లో ఉన్నారు. వయసు వచ్చేసి ఇది 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. చూసుకోవచ్చు. ఒక్కొక్కటి 37,500 పడింది. రెండు కలిపి వీళ్ళకు 75,000 పడ్డాయి. 75,000 రెండు పడ్డదోడలు. హాయ్ ఎవ్రీవన్, ఇది 22వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. ఈ వారం అయితే కొంచెం తక్కువనే వచ్చినాయి గేదెలు లాస్ట్ వీక్తో పోల్చుకుంటే. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దొడ్లు ఏవైనా కానీ సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు వాట్సాప్ నుంచి వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏవైనా కానీ సరే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలైనా కానీ లేకపోతే గేదెలు, ఆవులు ఏవైనా కానీ సరే. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. ఎక్కువ అయితే మాత్రం మీకు సూడి గేదెలు వస్తాయి 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో. అక్కడ ఒకటి జాఫరాబాద్లో బూరి ఉంది, ఇందాక చూసినది వెనకాల వీడియోలో. ఈ వారం దున్నపోతలు కూడా బాగానే వచ్చినాయి. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్లో. బుల్స్ 1,20,000, 1,40,000, 1,50,000 అట్లా కూడా ఉంటాయి. మ్యాక్సిమము ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చే గేదెలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లో ఉన్న గేదెలే 80%, 90% దాకా ఉంటాయి. అంతా చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతుంటారు గేదెలను ఎర్రగడ్డ మార్కెట్లో. సో ఎవరైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే గేదెలు కొనేటప్పుడు 2-3 విధాలుగా అన్ని రకాలుగా చూసుకోండి. పళ్ళు చూసుకోండి, దారాలు చూసుకోండి. సూడి గేదెలకైతే సూడి చెక్ చేయించుకోండి. అన్ని రకాలుగా చూసుకొని నడిపించి ప్రాపర్గా నడుస్తుందా లేదా చూసుకొని తీసుకోవాలా ఎక్కడైనా సరే గేదెలు తీసుకునే వాళ్ళు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కు దగ్గరగానే ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఎవరైనా సరే ఓపికంటే నడుచుకుంటూ కూడా రావచ్చు. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి టువర్డ్స్ బోరబండ రూట్ రావాలా, ఒక 2.5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. లేకపోతే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కాడ నుంచి ఆటోలో ఎర్రగడ్డ గేదెల మార్కెట్ అన్నా కానీ సరే చెప్తారు. సో ఎర్రగడ్డ దగ్గర ఇంకొక మార్కెట్ కూడా జరుగుతుంది. ఎర్రగడ్డ మార్కెట్ కూడా ఈరోజే ఉంటుంది. సో అక్కడ బట్టలు అవి కూడా అమ్ముతుంటారు. సో మీరు క్లారిటీ చెప్పాలా ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్ అని చెప్పేసి. సండే మార్కెట్ జరుగుతుంది ఎర్రగడ్డ మెయిన్ రోడ్లోని. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతే అలా కూడా వెళ్ళిపోతారు సనత్ నగర్ రూటు. అలా కాకుండా ఆపోజిట్లో ఉంటుంది బోరబండ రూట్లో ఎర్రగడ్డ మార్కెట్, గేదెల మార్కెట్. ఈరోజు మార్కెట్కి వచ్చిన కొన్ని బుల్స్ చూద్దాము. ఇది వచ్చేసి ముర్రా జాతి బుల్లు. క్వాలిటీ కూడా చూడవచ్చు, సైజు బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సింగాల్ పోతు, సోలాపూర్ పోతు. సైజు తీసుకొచ్చా పోతు సైజు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 3-4 ఉన్నాయి. ఇది ఒక పోతుంది. నెక్స్ట్ ఇదొకటి. ఇది ముర్రా జాతి పోతు. సైజ్ కూడా చూడవచ్చు. ఇది రేటు చెప్పడం అయితే ఈ బుల్లు 1,20,000 చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఇది తొలి తప్పడ్డ 5 నెలల సుడితో ఉంది. 5 months ప్రెగ్నెంట్. చూడొచ్చు పడ్డ 5+ అని రాసినారు. రాయడం అయితే
1,10,000 చెప్తున్నారు. 1,10,000. 4 పళ్ళ మీద ఉందంట బుల్లు. సైజు కూడా చూసుకోవచ్చు బుల్లు. ఐదు నెలల సుడి ఉంది. 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. పాలు కూడా ఇస్తున్నట్టుంది. బేరం జరుగుతుంది గేదె. సైజు కూడా చూడొచ్చు. చూద్దాము, సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయింది చెప్తాను. 80,000 కడుతున్నారు. ఇవ్వట్లేదు, రాదని చెప్తున్నారు. జాఫరాబాద్ జాతి కూడా 36,000 చెప్తున్నారు. 36,000. వయసు ఒక సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలలు అట్లా ఉండొచ్చు. 1.5 year లోపలే ఉంటుంది. 1,80,000 చెప్తున్నారు. 1,80,000. 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. హెవీ సైజ్ ఉంది. వీళ్ళు 1,00,000 దాకా వస్తుంది అనేసి అడుగుతున్నారు. వాళ్ళు రాదనేసి చెప్తున్నారు. 7 నెలల సుడి గేదె, హెవీ సైజ్ ఉంది. చూడొచ్చు సైజు కూడా. ఈ గేదె 6 నెలల సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇదేమో ఒట్టి గేదె, సుడైతే ఏం లేదంట. నెక్స్ట్ ఇది సూడి గేదె. 2 సూడి ఉన్నాయి, ఒకటైతే సూడి లేదు. ఈ గేదె ధర 98,000 చెప్తున్నారు. 98,000. 5 నెలల సూడి గేదె, 5 months. బేరం జరుగుతుంది. 1,12,000 అడుగుతున్నట్టున్నారు. చూద్దాము. అయిపోయింది, కొన్నారు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. 1,12,000 సేల్ అయింది. 1,12,000. 5 నెలల సూడి గేదె. సైజు కూడా చూడొచ్చు గేదె. ఆర్డర్ క్వాలిటీ కూడా. హైదరాబాదీ జాతి గేదె. 5 నెలల బ్రో. ఎంత ఎంత? 1,20,000 అమ్ముడింది. 1,20,000. చూసుకోవచ్చు గేదె. 5 months రాసినారు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. జాఫరాబాదీ బ్రీడ్. చూసుకోవచ్చు గేదె. ఈ 2 పడ్డదూడలు 72,000 సేల్ అయినాయి. ఒక్కొక్కటి వచ్చేసి 36,000 పడింది. మీరు 36,000 పడిందా? ఒక్కొక్కటి వచ్చేసి 36,000 పడింది. వీళ్ళు 2 కలిపి 72,000 కొన్నామనేసి చెప్తున్నారు. 72,000. వయసు ఎంత ఉంటాయి? 3 సంవత్సరాలు ఉంటాయా? 3 సంవత్సరాలు ఉంటాయి. ఇంకొక 3-4 నెలలకు హీట్కి వస్తాయన్న ఇవి. సో చూసుకోవచ్చు. పడ్డల సైజు 72,000 అమ్ముడండి. బ్రదర్లో వచ్చేసి ఒక 2 గేదెలు కొన్నారు. 2 సూడి గేదెలు కొన్నామనేసి చెప్తున్నారు. అన్న ఎంత పడైనా 2 రేటు? 2,15,000. ఒక్కొక్కటి 1,07,500 పడింది. 1,07,500 పడింది. ఇది ఎన్ని నెలలు ఉంది అన్న సుడి? 4 నెలలు. 4 నెలలు. 4 months సుడి ఉంది. సుడితో పాటు దూడ ఉంది, పై దూడ ఉంది. అన్న దూడ వయసు ఎంత ఉండొచ్చు అన్న? 7 నెలలు 8 నెలలు ఉంటుందా? అంతే కదా, 7 నెలలు ఉంటుంది. ఎన్ని వచ్చా అన్న పాలు అందాస? ఇప్పుడు కాదు, ఇన్నప్పుడు 9 అన్ని ఇస్తుందా? నెక్స్ట్ ఇది ఇంకొకటి కదన్న. ఇది ఎన్ని నెలలు ఉందన్న సుడి? ఇది అంతే 4 నెలలు. 4 నెలలు సుడి ఉంది. ఇది ఎన్ని వచ్చన్న పాలు? 7 అయింది. 7 అయింది. మీరు అమ్మినారా కొన్నారా? కొన్నారు. 7 దాకా ఇవ్వచ్చు ఇన్నప్పుడు. ఇప్పుడైతే లాస్ట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక 3 లీటర్లు అట్ట ఇస్తుంటాయి. 2 లీటర్లు అట్ట ఇప్పుడు ఊదా. ఎన్ని అయితే ఉంటాయి అన్న ఈ గేదెలు? 3 ఈత. సో చూసుకోవచ్చు, 3 ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. అన్న మీకేనా లేకపోతే అమ్ముకొని కదన్నా? నాకు. ఓకే, చూడొచ్చు. 2 గేదెలు అయితే అమ్ముడైపోయినాయి. 2,15,000. 2 సూడి గేదెలు. ఒకటి 4 నెలలు ఉంది, ఒకటి ఏమో 5 నెలలు ఉంది అనేసి చెప్తున్నారు. గేదె అమ్ముడైపోయింది. పాడి గేదె మొండితో ఉంది. అన్న ఎంత కొన్నారన్న?
75,000 75,000కి అమ్ముడైంది. ఎన్ని రోజులు ఏంటిది అన్న ఈయన ఈ ఎన్ని రోజులు అవుతుంటుంది? 2 నెలలు 3 నెలలు దాటిందా? ఎన్ని వచ్చాను అందాజుగా పాలు? ఇది ఒకటేనా కొనింది? ఎన్ని వచ్చాను పూటకు? నీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చావు పూటకు? 2.5 అంతేనా? సో చూసుకోవచ్చు. అన్న వచ్చేసి 2.5 అంటున్నారు. సో వేరే బ్రదర్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పాలు. సో యాక్చువల్ వచ్చేసి ఇది 3 ఇవ్వచ్చు, 2.5 3 దాకా ఇవ్వచ్చు. పంచకళ్యాణి గేదె 1,10,000కు అమ్ముడైంది. 1,10,000కు పాడి గేదె. దుడవుతుంది దున్ననన్న దున్నపోతుంది. చూడొచ్చు గేదెను. పంచకళ్యాణి బ్రీడు. ఆవిది 45,000కు అమ్ముడింది అనేసి చెప్తున్నారు. మేల్ కాఫ్ ఉంది, మగదూడ. సైజ్ చూసుకోవచ్చు. ఆవు హెచ్ఎఫ్ క్రాస్ ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ కావు.